Good morning, children. Welcome to Sri Chaitanya YouTube channel for tentative cutoff mark for first phase of counseling in Telangana state. So, finally, Telangana state gave the final merit list, and already that merit list is displayed in the website. Probably you might have gone through that merit list. And again, we would like to congratulate all the students who got admitted in the first round of All India Quota Counseling, and probably they might be attending the classes. So, everything might be going well, and we wish them all the best for their future courses. Now, when it comes to the Telangana state, so already in the Andhra Pradesh first phase counseling is completed, allotment of seats is done. Now, in the Telangana, because of the local, non-local controversies, that means a case pending in the Supreme Court, it was delayed little bit. But finally, even in the Telangana, merit list is displayed and they give an option for web counseling. Children, here you need to remember one thing. In the All India Quota Counseling, the choice of keeping the options in every round, you can make changes. But in the Telangana state, it is only one time web options. Whatever the options which you give in the first phase of counseling, the same options will remain till the last. సో కాబట్టి చాలా కేర్ఫుల్గా మీరు ఈ వెబ్ ఆప్షన్స్ని మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ప్రకారము తప్పకుండా ఇచ్చుకోవాలి. యూ టేక్ సమ్ టైమ్, నో ప్రాబ్లం, బట్ ఆ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. సో ఒక్కసారి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మేము ఏదైతే ప్రెడిక్టెడ్ మార్క్ ఇచ్చామో అండ్ ఇప్పుడు ఏదైతే ప్రెడిక్టెడ్ మార్క్ ఇచ్చామో ఒక్కసారి చూద్దాం. లెట్ us see మన ఎన్టీఏ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత, నీట్ 2025 రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత వీ హ్యావ్ గివెన్ ద టెంటేటివ్ కట్ ఆఫ్ మార్క్. సో ఓసీ వీ హ్యావ్ గివెన్ కట్ ఆఫ్ మార్క్ బై 409. ఇప్పుడు కూడా 409 ఉంటుంది అని చెప్పి వీఆర్ బిలీవింగ్ స్ట్రాంగ్లీ. బట్ కాకపోతే యూ జస్ట్ ప్లీజ్ రిమెంబర్ వన్ థింగ్, ద కట్ ఆఫ్స్ హియర్ వీఆర్ ప్రిడిక్టింగ్ are not first phase counseling or round 1 counseling cutoffs. These are the final round allotment of seats cutoff mark that you have to remember. Clear? Then, so almost all the same cutoff. Next, BCA 344 marks we have given as a cutoff at the time of announcement of results by NTA. దెన్ నా ఇప్పుడు ఎంత అనుకుంటున్నాము, 338 అనుకుంటున్నాము. అంటే దెర్ ఈజ్ ఎ డిక్రీజ్ ఇన్ ద కట్ ఆఫ్ మార్క్. నెక్స్ట్ బీసీబీ తీసుకోండి, 395. సో ఇక్కడ 400. అయితే ఈ స్లైట్ వేరియేషన్స్ అనేది ఎందుకు వస్తాయంటే, ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు డిఫరెంట్ కేటగిరీస్ అండ్ ఓసీస్ అండ్ ఎంఆర్సి సీట్స్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ కట్ ఆఫ్స్ అనేది కొంచెం వేరియేషన్ అవుతుంది. సో ఇవన్నిటి గురించి ఆలోచించకుండా యూ జస్ట్ థింక్ ఆఫ్ దీస్ కట్ ఆఫ్స్ అండ్ కంపేర్ దిస్ కట్ ఆఫ్ విత్ యువర్ మార్క్ అండ్ గివ్ ఎ ప్రాపర్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇన్ ద వెబ్ ఆప్షన్. దట్ మీన్స్ చూస్ ద పర్ఫెక్ట్ వెబ్ ఆప్షన్స్. నెక్స్ట్ బీసీసీ 354. సో ఇక్కడ ఒక బీసీసీ 358 అనుకుంటున్నాము. ఇది ఒక 1 మార్క్ 2 మార్క్స్ అటు ఇటు అవడానికి దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. నెక్స్ట్ బీసీడీ 403. సో ఈసారి 404 అనుకుంటున్నాము. అయితే 403 కూడా అవడానికి పాసిబిలిటీ ఉంది. మీన్స్ ఆల్మోస్ట్ ఆల్ ద సేమ్ కట్ ఆఫ్. నెక్స్ట్ బీసీఈ 398. సో ఇప్పుడు కూడా మేము 398 వీఆర్ ప్రపోజింగ్. అండ్ ఎస్సీ 356, 360. అయితే ఇక్కడ ఎస్సీకి వచ్చేటప్పటికి ఏంటంటే SC1, SC2, SC3 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అయితే SC1లో కట్ ఆఫ్ కొంచెం చాలా తక్కువగా ఉండొచ్చు. సో SC2లో కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. సో ఓవరాల్గా అరౌండ్ అంటే 360 వరకు మనకి ఎస్సీ కేటగిరీస్కి సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంది.
అండ్ ఎస్టీలో 366, ఇక్కడ కొంచెం ఎస్టీలో కట్ ఆఫ్ పెరుగుతుందని అనుకుంటున్నాము. సో మేబీ 376, ఒక 3 to 4 మార్క్స్ ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. So that means whatever the cutoff marks which we have predicted when the NTA announced the results of NEET 2025, అండ్ ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత కట్ ఆఫ్స్ కనుక చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ద సేమ్ టెంటేటివ్ కట్ ఆఫ్స్ ఉన్నాయి. ఈజ్ ఎ క్లియర్ చిల్డ్రన్? నెక్స్ట్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ వన్ థింగ్, దట్ ఈస్ వెబ్ ఆప్షన్స్. మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు చూజ్ చేసుకుంటారో ఇదే వెబ్ ఆప్షన్స్ అన్ని రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఉంటుంది. సో యూ కెనాట్ చేంజ్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఎమాంగ్ ద మెడికల్ కాలేజెస్ విచ్ యూ హ్యావ్ గివెన్ ఇన్ ద వెబ్ ఆప్షన్స్ కెనాట్ బి చేంజ్డ్. ఇట్ ఈస్ ఎ స్టాటిక్. ఓన్లీ ఫస్ట్ టైం, దట్ మీన్స్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్కి మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ చూజ్ చేసుకుంటారో the same web options will be remain there till the last round of counseling, even mop up round కూడా. అందు గురించి మీరు వెబ్ ఆప్షన్స్ చూజ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ అయితే జనరల్గా మరి వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలంటే వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్? చిల్డ్రన్, ఇట్ ఈస్ అ వెరీ వెరీ సింపుల్. లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏదైతే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫాలో అయ్యారో the same order of preference you can follow. Same order of preference. There won't be any change. Even మీరు ఆల్ ఇండియా కోటా తీసుకున్నా కూడా, ఏ స్టేట్లో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ తీసుకున్నా కూడా, లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏదైతే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చారో ద సేమ్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ యూ కెన్ గో విత్ ఎ స్లైట్ మాడిఫికేషన్ బేస్డ్ ఆన్ ద ఇండివిజువల్ చాయిసెస్. బట్ ఓవరాల్ చాయిస్, ఓవరాల్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ సేమ్గా ఉంటుంది. ఈజ్ ఎ క్లియర్ చిల్డ్రన్? నెక్స్ట్ ఒకసారి మనం లాస్ట్ ఇయర్ ఎట్లా క్లోజ్ అయిందో ఒకసారి చూద్దాం. గాంధీ మెడికల్ కాలేజ్ లాస్ట్ ఇయర్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ 24-25, నాట్ దిస్ ఇయర్. సో 24-25లో గాంధీ మెడికల్ కాలేజ్లో ఓసీ కేటగిరీకి మార్క్స్ 671 అండ్ స్టేట్ మెరిట్ ర్యాంక్ ఏమో 138. అగైన్ చిల్డ్రన్ రిమెంబర్, దిస్ ఈజ్ ఫర్ 24-25, లాస్ట్ ఇయర్ అయిపోయింది. సో జస్ట్ ఒక ఆర్డర్, మీకు ఈ 1, 2, 3 ఆర్డర్ అనేది ఇంపార్టెంట్, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. సో గాంధీ మెడికల్ కాలేజ్కి తెలంగాణలో టాప్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ బోత్ ఆర్ ఆన్ పార్, దేర్ ఈజ్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. అయితే ఈ టాప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 138 ఉంది, ఇక్కడ 256 ఉంది. బట్ కొద్దిమంది పిల్లలు అంటే 138 లాస్ట్ ఇయర్ స్టేట్ మెరిట్ ర్యాంక్ అంటే తక్కువ వచ్చిన పిల్లలు కూడా కొద్దిమంది ఉస్మానియాని చూజ్ చేసుకోవడం జరిగింది. సో కాబట్టి ఇట్ ఈజ్ యువర్ ఇండివిజువల్ చాయిస్ అండ్ ఇండివిజువల్ టేస్ట్. దాని ప్రకారము మీరు ఆప్షన్స్ ఫిల్ చేసుకోండి. ఒకవేళ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉండినట్టు అయితే మీరు ఏ కాలేజ్లో చేరుదామని అనుకుంటున్నారో, అంటే టెంటేటివ్ ఒక 2-3 కాలేజెస్ అనుకున్నారనుకోండి, ఆ 2-3 కాలేజెస్కి వెళ్ళండి. వెళ్ళేసేసి అక్కడ సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళతోని మాట్లాడండి. ఈవెన్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న లెక్చరర్స్ వాళ్ళతో కూడా అక్కడ మాట్లాడండి, ప్రొఫెసర్స్తో మాట్లాడండి. యూ విల్ గెట్ ఎ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ పర్టికులర్ కాలేజ్. ఇలా కనుక చేసినట్టయితే తర్వాత అంటే అలాట్మెంట్ అంతా అయిన తర్వాత అరే నేను అనవసరంగా అక్కడ చేరాను అలాంటి దానికి ఏ మాత్రం స్కోప్ ఉండదు. సో తెలంగాణలో ఫస్ట్ ప్రిఫరెన్స్ గాంధీకి ఇచ్చారు, తర్వాత ఉస్మానియా, తర్వాత ఈఎస్ఐసి, కాకతీయ మెడికల్ కాలేజ్, నిజామాబాద్, సిద్దిపేట్ ఇలా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే కొంచెం స్లైట్ వేరియేషన్. ఇప్పుడు గాంధీ అండ్ ఉస్మానియా, ఈఎస్ఐ, కాకతీయ వరకు యూనిఫామ్గా ఫాలో అవుతారు అందరూ. బట్ తర్వాత వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిజామాబాద్ కాలేజ్ ఉంది అండ్ తర్వాత సిద్దిపేట కాలేజ్ ఉంది. ఇప్పుడు ఎవరైనా ఒక స్టూడెంట్ సిద్దిపేటలో ఉండే స్టూడెంట్ అంటే రెసిడెన్షియల్ అడ్రస్ సిద్దిపేట లేదా ఆ స్టూడెంట్ సిద్దిపేటలోకి సంబంధించిన స్టూడెంట్ కనుక అయినట్టు అయితే సిద్దిపేటకి నిజామాబాద్ మెడికల్ కాలేజ్కి డిఫరెన్స్ అనేది మరీ ఎక్కువగా ఉండదు. కాబట్టి సో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో నిజామాబాద్ మెడికల్ కాలేజ్ 5th పొజిషన్ ఇచ్చినా కూడా సో సిద్దిపేటలో ఉండే స్టూడెంట్ సిద్దిపేటకి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు.
సో ఇది మీరు డిసిషన్ తీసుకోవాలి, దీన్ని మేము చెప్పడానికి ఏం లేదు. మీరు ఇండివిజువల్ చాయిస్ ప్రకారము మీ పరిస్థితులకు అనుగుణంగా మీరు ఈ వెబ్ ఆప్షన్స్ని ఫిల్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ అదే రకంగా సిద్దిపేట తర్వాత మహబూబ్ నగర్, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మెడికల్ కాలేజ్ అండ్ సూర్యాపేట్, తర్వాత సంగారెడ్డి అండ్ నల్గొండ మెడికల్ కాలేజ్. అగైన్ ఇక్కడ కూడా మీ రెసిడెన్షియల్ మీరు ఎక్కడైతే ఉంటుండ్రో, మీరు ఏ టౌన్లోనైతే ఉంటున్నారో, సో ఆ టౌన్లో ఉన్న మెడికల్ కాలేజీ కనుక ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మీరు మీ టౌన్లో కనుక ఉండాలనుకుంటే మీరు దానికి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ అగైన్ ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది జనరల్, నాట్ స్పెసిఫిక్. మీరు దీన్ని చూడండి, చూసేసేసి మీ టేస్ట్కి అనుగుణంగా మీ ప్రిఫరెన్స్కి అనుగుణంగా ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ని మార్చుకోండి. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్, సపోజ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ మెడికల్ కాలేజ్ తీసుకోండి. లాస్ట్ ఇయర్ 740 స్టేట్ మెరిట్ ర్యాంక్ ప్రకారం వచ్చింది. 740 కంటే తక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా అక్కడ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి స్టేట్ మెరిట్ ర్యాంక్ నీది 600 అనుకోండి, లెటర్ అజ్యూమ్ 600 అనుకోండి. లాస్ట్ ఇయర్ 740 వచ్చింది, నాది 600 వచ్చింది, సో తప్పకుండా నాకు వస్తుంది అని చెప్పేసేసి మీరు ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ గాంధీ, ఉస్మానియా, ఈఎస్ఐ, కాకతీయ అండ్ నిజామాబాద్ వరకే ఇచ్చేసేసి ఊరుకున్నారనుకోండి, ఇంకా దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు మీరు. ఇది చాలా చాలా డేంజరస్ ప్రాసెస్. అది ఏంటంటే రావడానికి పాసిబిలిటీ ఉంది, బట్ ఫర్ వన్ రీజన్ ఆర్ అదర్ రీజన్ నీకు ఇక్కడి వరకు రాలేదు. రాకపోతే ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ నిజామాబాద్ తర్వాత ఇవ్వలేదు కాబట్టి ఇంకా నీకు వేరే కాలేజ్లో ఎలిజిబిలిటీ ఉన్నా కూడా మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరగదు. సో కాబట్టి మీ ర్యాంక్ ప్రకారము అక్కడి కాలేజీ వరకే ఆగకుండా అన్ని కాలేజీలు, ఆల్ ద 60+ కాలేజెస్కి మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఇవ్వండి, వెబ్ ఆప్షన్స్ చూజ్ చేసుకోండి, నష్టమేమీ లేదు. కాకపోతే మీకు ఒక 5-10 మినిట్స్ టైం పడుతుండొచ్చు, లేదా 10-15 మినిట్స్ టైం పడుతుండొచ్చు. బట్ అయినా కూడా తెలంగాణ స్టేట్లో ఉన్న అన్ని కాలేజెస్కి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ వెబ్ ఆప్షన్స్ చూజ్ చేసుకోవడం అనేది ఇట్ ఈస్ ఏ గుడ్ ప్రాసెస్, ఎస్పెషల్లీ ఫర్ ద స్టూడెంట్స్ హూజ్ ర్యాంక్స్ ఆర్ ఇక్కడ అరౌండ్ 1000 స్టేట్ మెరిట్ లిస్ట్లో 2000 అలా ఉన్నాయనుకోండి. సో అలాంటి వాళ్ళకి మాత్రం తప్పకుండా మీరు చివరి వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అనేది ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రాసెస్. ఈజ్ ఎ క్లియర్ చిల్డ్రన్? దీంట్లో ఏమాత్రం నెగ్లిజెన్స్ చూపించకండి, ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ని మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. తర్వాత మీరు తెలంగాణలో ఉన్న అన్ని కాలేజెస్కి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం అనేది ఇట్ ఈజ్ ఏ గుడ్ మెథడ్ అండ్ గుడ్ ప్రాసెస్. క్లియర్? నెక్స్ట్ తర్వాత కుత్బుల్లాపూర్, నాగర్ కర్నూల్ ఒకసారి మీరే చూసుకోండి. అండ్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు, సో మీకు కూడా క్లియర్గా ఉంటుంది. లేదా తెలంగాణ వెబ్సైట్లో కూడా మన కేఎన్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వెబ్సైట్లో కూడా లాస్ట్ ఇయర్ ఆర్డర్ ఆఫ్ దట్ మీన్స్ కట్ ఆఫ్ మార్క్స్ అది కనుక చూసినట్టయితే మీరు కూడా చూసుకోవచ్చు. సో దాన్ని బట్టి మీరు కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ ఫాదర్ కొలంబో కాలేజ్కి ఈసారి మరి ఫస్ట్ రౌండ్లోనైతే ఇవ్వలేదు, తర్వాత రౌండ్లో ఇవ్వచ్చు. కాకపోతే ఈసారి కొడంగల్లో ఒక కాలేజ్ వచ్చి ఒక 50 సీట్స్ వచ్చినాయి, అండ్ ఇంకొక కాలేజ్లో కూడా ఒక 30 సీట్స్ పెరగడం జరిగింది. సో కాబట్టి నంబర్ ఆఫ్ సీట్స్ అనేది మోర్ ఆర్ లెస్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్గానే ఉంటుంది. సో స్టేట్ మెరిట్ ర్యాంక్ కట్ ఆఫ్స్ కూడా దాదాపుగా సేమ్గా ఉండడానికే పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ వరకు గవర్నమెంట్ వచ్చింది. సో గవర్నమెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గద్వాల్ మెడికల్ కాలేజ్ తీసుకున్నారనుకోండి, లాస్ట్ ఇయర్ 3416 అండ్ ఆసిఫాబాద్ 3436 అంటే కట్ ఆఫ్ ర్యాంక్ స్టేట్ మెరిట్ ర్యాంక్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్లో. సో ఎస్పెషల్లీ ఈ రేంజ్లోకి వచ్చేటప్పటికీ మీ ఇండివిజువల్ చాయిస్, మీ ఇండివిజువల్ ప్రిఫరెన్స్ విల్ ప్లే బిగ్గర్ రోల్ దెన్ ద జనరల్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ దాని తర్వాత ప్రైవేట్ కాలేజీలోకి వచ్చేటప్పటికి న్యాచురల్గా అపోలోకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత కామినేని, మమత అండ్ మహబూబ్ నగర్, భాస్కర మెడికల్ కాలేజ్. అగైన్ ఇక్కడ కూడా అగైన్ మీ ఇండివిజువల్ చాయిసే, మీ ఇండివిజువల్ ప్రిఫరెన్సే విల్ మేక్ ద గ్రేట్ డిఫరెన్స్ ఇన్ చూజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్.
మేము ఒక ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏదైతే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫాలో అయ్యారో ఆ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ని మేము ఇస్తున్నాము. అయితే దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫాలో అవ్వాల్సిన అవసరము లేదు. మీరు మీ ఇండివిజువల్ చాయిసెస్ ప్రకారము, మీ ప్రిఫరెన్సెస్ ప్రకారము మీరు ఫాలో అవ్వండి. సో లాస్ట్ ఇయర్ నోవా మెడికల్ కాలేజ్కి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. సో అరౌండ్ 4027 ఈజ్ ద లాస్ట్ కట్ ఆఫ్ స్టేట్ మెరిట్ ర్యాంక్. సో ఈసారి కూడా దాదాపు అంతే ఉండొచ్చు, 4030 అరౌండ్ అంతే ఉంటుంది. సో దానికి దట్ ఇస్ ద ఓసీ కట్ ఆఫ్. సో దానికి చూస్తే ఈసారి కూడా దాదాపు 409 మార్క్సే ఉన్నాయి. కాబట్టి 409 కట్ ఆఫ్ మార్క్ ఉండడానికి దెర్ ఇస్ ఎ గుడ్ పాసిబిలిటీ ఇన్ ద జనరల్ కేటగిరీ. సో ఇంతకుముందు ఏంటంటే మొత్తం క్లియర్గా ఇచ్చాము, అంటే ప్రతి కేటగిరీలో ర్యాంక్స్, స్టేట్ మెరిట్ ర్యాంక్ అవన్నీ మార్క్స్ అని ఇచ్చాము. ఇక్కడ కేవలము ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 1 to 11 ఇచ్చాము, ఇక్కడ 12 to 22 అండ్ 23 to 33. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకొని దీని ప్రకారము దీన్ని మీరు రెఫరెన్స్గా పెట్టుకోండి. మీ ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్, చాయిసెస్ ప్రకారము మీరు వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసుకోండి. సో చిల్డ్రన్, దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ బేస్డ్ ఆన్ the last year students admission into the medical colleges. It is not because of our individual taste or choices. So based on the last year preferences adopted by the students, we have given this tentative merit list. So ఈ tentative merit list ki మీ individual choice యాడ్ చేసేసి సో వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకోండి. చిల్డ్రన్, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను నేను, ఈ తెలంగాణ స్టేట్లో వెబ్ ఆప్షన్స్ అనేది వన్ టైం ప్రాసెస్. అదే ఆల్ ఇండియా కోటాలో రౌండ్కి మీరు వెబ్ ఆప్షన్స్ని మార్చుకోవచ్చు, మీరు కొత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. బట్ తెలంగాణలో ఓన్లీ వన్ టైం ప్రాసెస్. సో మీరు ఇప్పుడు ఏదైతే ఫస్ట్ రౌండ్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్కి ఇస్తారో ఇదే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మీకు చివరి రౌండ్ వరకు ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ వెబ్ ఆప్షన్స్ని ఇవ్వండి. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ వెబ్ ఆప్షన్స్ అనేది మీకు ఏదో కొన్ని కాలేజీల వరకు ఇచ్చేసేసి నాకు తప్పకుండా ఈ కాలేజీలో వస్తుంది, ఇంకా నేను మిగిలిన ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కరెక్ట్ అవుతుంది, కొన్నిసార్లు కరెక్ట్ కాదు. కాబట్టి ఇది రిస్క్ తీసుకోవాల్సిన వ్యవహారం కాదు. సో ప్రతి కాలేజీకి కూడా మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీరు అన్ని కాలేజీలకు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం మూలంగా మిమ్మల్ని చివరి కాలేజీలో ఇవ్వరు వాళ్ళు. సో మీ ర్యాంక్ ప్రకారము, మీ ర్యాంక్ కంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళ స్టూడెంట్స్ ప్రిఫరెన్సెస్ ప్రకారము మీకు ఎక్కడ రావాలో అక్కడ వస్తుంది. సో కాబట్టి ప్రతి కాలేజ్కి కూడా మీరు వెబ్ ఆప్షన్స్, అన్ని కాలేజీలకి వెబ్ ఆప్షన్స్ ఇస్తే చాలా మంచిది. ఓకే చిల్డ్రన్, సో చూస్ ద వెబ్ ఆప్షన్స్ పర్ఫెక్ట్లీ అండ్ స్పెండ్ గుడ్ టైమ్ ఆన్ దిస్ వెబ్ ఆప్షన్స్. So I hope that I wish you all the very, very best for the first round of allotment of MBBS seats in Telangana state. So allotment అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుద్దాం. Thank you all.